నా అందరికీ నమస్కారం. ఇక్కడున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లీడరు, క్యాడరు, కార్యకర్తలందరూ కూడా నమస్కారం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఈ ఒక ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఒక క్లోజ్డ్ రూమ్ కాన్వర్జేషన్లో రేవంత్ రెడ్డి గారికి ఈ ఒక పెద్ద ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా దీన్ని డిస్క్లోజ్ చేయడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే మనము గతం నుంచి కూడా ఒకసారి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది మనం చూస్తే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని ది ఛాంపియన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ ప్రాజెక్ట్స్ అని చెప్తే అది నిజంగా సత్యమైన మాట అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ ఫోకస్ పెట్టిండేదంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఫోకస్ పెట్టినారు. ఈ రాయలసీమ అంటే ఉమ్మడి 4 జిల్లాలు మనం తీసుకున్న డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 23-24 టీఎంసీ అనే వాటర్ ఫుల్ఫిల్మెంటు 83 టీఎంసీ 84 టీఎంసీకి వచ్చింది అంటే కేవలం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సార్ వల్లనే. ఇటీవల ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి అన్యాయం జరుగుతుంది అని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాయలసీమలో ఉన్న ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా మీటింగ్ పెడుతూ కార్యాచరణ చేస్తూ ఎలా వెళ్ళాలి, ఎందుకంటే దీన్ని ఇలాగే ఇడిచిపెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రతి ఒక్క బడ్జెట్ని కూడా ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం. 2 సంవత్సరం పూర్తి అయినా కూటమి ప్రభుత్వానికి 3 బడ్జెట్లు పూర్తి అయినా కూడా ఎక్కడ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ సాగునీటి తాగునీటికి పరిపూర్ణంగా డబ్బు ఇచ్చి చేయాలి అనే మాట ఆయనకి ఎక్కడ మనసులో లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఎక్కడ కూడా బడ్జెట్లో ప్రవేశం పెట్టిన దాఖలా మనం చూడలేదు. సో దీన్ని బట్టి మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే దీని సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, ఈయన ప్రతి బడ్జెట్ కూడా రూపాయి పైసా కూడా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కేవలం రాజధాని పేరిట సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అక్కడ టెండర్ వేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అండ్ రెసిడెన్స్ కట్టాలని, మోదీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అక్కడ కట్టాలంటే వాళ్ళు పర్ స్క్వేర్ ఫీట్ 4800 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ చెప్తే చంద్రబాబు నాయుడు సర్కారు మాత్రం అక్కడ 20,000 పర్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు చెప్తున్నారు. అంటే తేడా ఇక్కడే చూడొచ్చు. మోసం ఎక్కడ జరుగుతూ ఉంది అని ప్రజలకి కనపట్లే చూస్తూ ఉంది. అంటే దగ్గర 14,000 పర్ స్క్వేర్ ఫీట్ ఎక్కడికి వెళ్తూ ఉంది, ₹5 ఎక్కడికి వెళ్తూ ఉంది అని ప్రజలందరికీ కూడా ఎట్లా చిన్న పిల్లోడు కూడా ఈరోజు చెప్పొచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసు, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసు అక్కడే కట్టున్నారు అమరావతిలో. అదే మట్టి, అదే నేల, అదే స్టీలు, అదే సిమెంటు, అదే కూలీ. అయితే ఎందుకు అంత డిఫరెన్సెస్? దీనికి ఒక్కదానికి వాళ్ళు సమాధానం చెప్పగలిగితే వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రెడ్ హ్యాండ్గా వాళ్ళని పట్టుకున్నట్ల. అదేవిధంగా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి మాట్లాడాలంటే ఇక్కడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ మీరు మాట్లాడుతున్నారు. అయితే 2017లో చంద్రబాబు నాయుడు గారు, నేను అప్పుడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గరుడాపురం దగ్గర బీటీపీ ప్రాజెక్ట్కి శిలాఫలకం పెట్టేసి అతి త్వరలో నీళ్ళు వస్తుంది అని చెప్పినారు. ఆనాటికి ఎక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా జరగలేదు. బట్ ఆయన మాట ఇచ్చేశారు, లేదు 2 ఏళ్ళు నీళ్ళు ఇచ్చిస్తాం బీటీపీకి అని. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రామిస్లో జీడిపల్లి ప్రాజెక్టు, ఉరుకొండలో ఉన్న జీడిపల్లి ప్రాజెక్టు, అంద్రినీవా ప్రాజెక్టు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి దయ వల్ల, పుణ్యాన్ వల్ల అక్కడికి నీళ్ళు వచ్చింది. కేవలం 20 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా కళ్యాణదుర్గానికి ఒక్క చుక్క నీళ్ళు లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు పసిగట్టి హంద్రీవా నుంచి జీడిపల్లి నుంచి నీళ్ళు తీసుకుని పోవాలా బీటీపీ ప్రాజెక్ట్ అని చెప్పి 114 చెరువు ఆ ట్యాంక్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఇదే పయా కేశవ్ గారు మొన్న మాట్లాడుతూ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు కదా. ఇదే ఫినాన్స్ మినిస్టర్ని కేశవ్ గారిని నేను అడుగుతున్నాను, మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న గంగావరంలో ఉన్న అక్కడున్న భూములు రైతులందరికీ కూడా
ల్యాండ్ అక్విజిషన్ డబ్బు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కదా. రైతుల్ని ఎప్పుడు కూడా ఆదుకునే స్వభావం జగన్మోహన్ రెడ్డి గారిది. రైతును రాజుగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం కాబట్టి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతులందరికీ కూడా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు వేసినారు. అక్కడ పంప్ హౌసెస్ అయితే ఈ బీటీపీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే 14 పంప్ హౌసెస్ కావాలి. దాంట్లో ఆ 3 పంప్ హౌసెస్ కూడా గంగావరం ఇక్కడ ఉంది అంటే అడంతా కూడా ల్యాండ్ పూలింగ్ చేసి రైతులందరికీ డబ్బు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అక్కడి నుంచి మళ్ళా సీబాయ్ అయితే ఏమి, సీబాయ్ రైతులకి, గోల్డార్ రైతులకి, ముదిగల్ రైతులకు, ఒంటిమిద్ది రైతులకు, కళ్యాణదుర్గం రైతులకు, అదేవిధంగా ఆ ప్రాజెక్టు మళ్ళీ 5 మండలాలు దాటి కళ్యాణదుర్గం టౌన్ దాటి మళ్ళీ బీటీపీ చేరుకునే ఒక తరుణంలో గరుడాపురంలో డివైడ్ అయ్యి బీటీపీ ప్రాజెక్టు కుందుర్పి బ్రాంచ్ కెనాల్, బ్రహ్మసముద్రం బ్రాంచ్ కెనాల్. కుందుర్పి బ్రాంచ్ కెనాల్లో వెళ్ళాలంటే మళ్ళా యాటకల్ రైతులకు, లక్ష్మంపల్లి రైతులకు, అదేవిధంగా కుందుర్పిలో ఉన్న కరగాన్పల్లి రైతులకు, కుందుర్పి టౌన్లో ఉన్న రైతులకు, బ్రహ్మసముద్రంలో ఉండే బైర సముద్రంలో రైతులకు అందరికీ కూడా ల్యాండ్ అక్విజిషన్ డబ్బు కట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే ఆయన మనసులో ఉంది రైతుల్ని రాజుగా చూడాలని. దానికోసమే ఆయన రైతుల తపన చూసి రైతు భరోసా ప్రవేశం పెట్టినాడు. ఆ రోజు ప్రతి రైతుకు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు వేరుశనగ రైతులకు డోర్ డెలివరీ చేసిన ఘనత మంది. ఈరోజు రైతుల దగ్గర గ్రౌండ్నట్ సీడ్స్కి డబ్బులు కట్టుకొని మన చేత కాదు అని చెప్పి మళ్ళీ ఆ డబ్బుని రిటర్న్ చేసే ఒక తరుణంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉంటే ఆ రోజు డోర్ డెలివరీ సీడ్స్ని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు మీరు చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారికినే ఎక్కువ ఇస్తాం, ప్రతి దాంట్లో ఎక్కువ ఇస్తామన్నారు. కనీసం సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ మనీ వచ్చింది. ఇంతవరకు మీరు ఇది 3వ సంవత్సరం ఇచ్చిన ఎక్కడన్నా 3 years ఫుల్ఫిల్మెంట్ రైతులకి ఇచ్చిన పాపానికి మీరు పోయినారా? యూరియా, భారతదేశంలో యూరియా అనేది అందరికీ కూడా ప్రతి రైతుకు అది హక్కుగా దొరుకుతుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యూలో నిలబడ కూడా యూరియా దొరకట్లేదు. ఒకవేళ యూరియా లోడ్ వచ్చినా కూడా టీడీపీ రైతులు అక్కడ నిలబడి కేవలం వాళ్ళ క్యాడర్స్కు లీటర్స్కి ఇస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఇది రైతు పరిస్థితి. క్రాప్ సబ్సిడీ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఏది కూడా రైతుకి మీరు భరోసా కల్పిస్తలేదు. టమాటో రైతులు, మామిడి రైతులు అందరూ కూడా తీసుకొని పోయి ఎక్కడ కూడా గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి రోడ్లో పోస్తున్నారు. ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేసుకున్నారా? కూటమి ప్రభుత్వం మీరు రైతుల కష్టాలకి ఆదుకున్నారా? పోనీ రైతుల కష్టాలను చూసే అట్లా కన్ను మీకు లేదు. కనీసం ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్న ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళకి నీళ్ళు వస్తుంది అని తెలిసి కూడా ఈరోజు నేను ఎవరెవరైతే టీడీపీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, మీరు అందరికీ కూడా ఒక ఓపెన్ ఛాలెంజ్. కళ్యాణదుర్గంలో ఇంతగా అభివృద్ధి మేము చేశాం. మళ్ళీ దీని గురించి ఏ ఒక టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మీరు ఎవరికి కూడా కనపడదా? మీకు ఓపెన్ ఛాలెంజ్, రాండి ఓపెన్ డిస్కషన్స్కు. ఇంత మేము చేసాం కదా, మళ్ళీ మీరు ఈరోజు ఏం చేయలేదని ఎలా చెప్తున్నారండి? మీరు ఒక బ్రహ్మసముద్రం మండలంలో లిఫ్ట్ లేకుండా గ్రౌండ్ లెవెల్లో నీళ్ళు పోయే ఒక పరిస్థితి ఈరోజు ఉంది. బీటీపీ ప్రాజెక్టు గ్రౌండ్ లెవెల్లో నీళ్ళు పోవచ్చు బీటీపీకు, గుమ్గట్టలో ఉండే బీటీపీకు. కనీసం అర్త్ వర్క్ అన్నా మీరు పూర్తిగా ఈ 2 yearsలో ఫుల్ఫిల్ చేసి ఉండాలి కదా. దాని గురించి కూడా ఎక్కడ కూడా మీరు చిత్తశుద్ధితో పని చేయలేదు. సో మీ అందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితో రైతుల పట్ల ఎప్పుడు కూడా రైతుని రాజుగా చూడాలని వర్క్ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అదేవిధంగా ఎక్కడైనా ఒక కాన్స్టిట్యున్సీలో 5 మండలాలు పూర్తి చేసుకొని మళ్ళా నీళ్ళు తీసుకొని పోయిన ఘనత ఎక్కడన్నా ఉంది అంటే ఆ రైతులకు అండగా ఉంటూ నేనున్నానని చెప్పి వాళ్ళందరికీ కూడా అకౌంట్లో డబ్బేసిన ఘనత కూడా, ఆ రోజు 80 crores వరకు వేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఉన్నప్పుడే ఏ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ స్టాప్ ఏమైనా పెడితే ఈ ఉమ్మడి అనంతపూర్ జిల్లా అనేది ఇది ఒక హార్టికల్చర్ హబ్. ఈరోజు కూడా ఇక్కడ పండే కల్లంగడి కానీ, కర్బూజా కానీ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఈరోజు కూడా చాలా వాల్యూ ఉండే, చాలా పలకపడి ఉండే క్రాప్స్. కాబట్టి ఈ ఒక్క అనంతపురం జిల్లాని మళ్ళీ మీరు వేరే ప్రాంతానికి నీళ్ళు తరలిస్తామని చెప్పి లైనింగ్ ఏమైనా చేస్తే అండర్ గ్రౌండ్ వాటర్ అనేది నిజంగానే మనకి ఇంగిపోతుంది. ఎక్కడ కూడా వాటర్ అనేది ఉండదు, ఎడారిగా మారిపోతుంది ఈ ఒక అనంతపురం జిల్లా. సో దీని వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్గా
ప్రతి రైతుకు కూడా వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్గా నిలబడి ఈ రాబోయే ఈ 30వ తేదీ సీకేపల్లి దగ్గర మడకసిర బ్రాంచ్ కెనాల్ అంటే ఆ పంప్ హౌస్ నుంచి మనం పాదయాత్ర చేస్తున్నాం. ప్రతి రైతు కూడా, ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా దీనిలో పాల్గొనాలి. ఎందుకంటే మనము దీంట్లో పార్టిసిపేట్ చేయకపోతే ఈ ఒక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్ట్ని నిజంగా వాళ్ళు స్టాప్ చేస్తే, ఎందుకంటే మనము శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ డ్యామ్ కానీ 800 ఫీటో 850 ఫీటో అని మాట్లాడేది కాదు వాటర్. అక్కడ నీళ్ళు ఉంటేనే ఈ ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడవచ్చు. అక్కడ నీళ్ళు ఉంటేనే రైతు బ్రతకొచ్చు. కాబట్టి దయచేసి ఈ సత్యసాయి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటూ మన వాయిస్ అనేది వినిపించాలని మీ అందరినీ కోరుతూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని జిల్లా నలుమూల నుంచి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క ఆయన ఆదేశం మేరకు జరిగే ఈ యొక్క పాదయాత్ర సక్సెస్ఫుల్ చేయాలని పార్టీ లీడర్స్, క్యాడర్స్, అదేవిధంగా పార్టీల అతీతంగా నీటి సమస్య అనేది అందరికీ ఉంది కాబట్టి పార్టీల అతీతంగా అందరూ వచ్చి పాల్గొనాలని మనస్పూర్వకంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మా డిమాండ్ చాలా సింపుల్గా ఉందండి. ఈరోజు మన డిమాండ్ ఏముందంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే దానిపైన మీరు ధ్యాస పెట్టకపోతే 4 ఉమ్మడి జిల్లాలు అంటే ఇప్పుడు 8 జిల్లాలు, 4 ఉమ్మడి జిల్లాలకి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ కూడా అన్నపూర్ణేశ్వరి ఆంధ్రప్రదేశ్, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కదా మీరు. మళ్ళీ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అట్లా పచ్చిగా ఉండాలంటే ఖచ్చితంగా మనకు నీళ్ళు రావాల్సి ఉండేదే కదా. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది అక్కడ నిలిచిపోతే మళ్ళీ వాటర్ అనేది ఎక్కడ? సో వాటర్ అనేది మనకు క్వశ్చన్ మార్క్గా ఉంది. కాబట్టి మన డిమాండ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది మీరు మీ స్నేహం కోసమో, మీ స్వలాభం కోసమో మీరు రేవంత్ రెడ్డి గారికి తాకట్టు పెట్టేది కాదు. మీరు నిజాలు తెలుసుకోవాలంటే ఒక కమిటీ ఏర్పాటు చేయండి. అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారిని, వాళ్ళ మంత్రుల్ని, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారిని, వాళ్ళ మంత్రుల్ని, అక్కడ ఎక్స్ మినిస్టర్స్ని, ఇక్కడ కూడా ఉన్న ఎక్స్ మినిస్టర్స్, లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు కోయలేషన్ ఉండేవాళ్ళు అందరినీ కూడా ఒక కమిటీ వేసి నిజంగా ఎక్కడ అన్యాయం జరుగుతుందో లేదో అని మీరు ఒకసారి పరిశీలన చేయండి. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ మనం స్టాప్ చేయాలి, ఎక్కడ మనకు నీళ్ళు ఇవ్వకూడదు అని చెప్తున్నారు కదా. అదే పాయింట్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది వస్తేనే కదా మనకు వాటర్ అనేది వచ్చేది. సో మనకి కృష్ణమ్మ తల్లి ఆ వాటర్ అనేది, కృష్ణా వాటర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 800 ఫీట్ 850 ఫీట్ అనేది మీరు మాట్లాడేది కాదు. అక్కడ నీళ్ళు ఉంటేనే కదా మనకి ప్రాజెక్ట్స్.